ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ వారమంతటా మీరు మాకు తోడుగా ఉండి ఈ దినము నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వినబోతున్న వాక్య భాగము ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధి చేత నడిపించండి. నేను మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, అభిషేకించండి. నీ ఆత్మ ద్వారా నా నోటిని నీ బోరగా మాడుకొని ప్రతి ఒక్కరి వినికిడిని మీరు ఆకర్షించండి. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడమని, వారు వింటున్నప్పుడు అర్థం చేసుకోవటానికి సహకరించమని, వారి మనోనేత్రములను తెరవమని యేసు నామమున ఈరోజు ప్రతి బిడ్డలకు నీ స్వరము వినిపింప చేయండి. ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే ముట్టండి. నీ మాటల ద్వారానే వారు స్వస్థత పొందుటకు సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదే, కూర్చోండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వాక్యము. కీర్తనల గ్రంథము 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. చెప్పండి, ఇది ఏ దినమంట? ఎవరు చేసిన దినము? యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. చెప్పండి, దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినమందు మనం ఎలా బ్రతకాలంట? ఉత్సహించి సంతోషించుదాం. స్వరమెత్తి చెప్తామా? ఎలా బ్రతకాలి మనం? ఉత్సహించి సంతోషించుదాం. ఈ 2025 సంవత్సరం అంతటా మీరు ఉత్సాహముతోనూ సంతోషించి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉత్సాహము కలిగి ఉండండి, సంతోషము కలిగి ఉండండి. కుటుంబంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మీలో ఆ ఉత్సాహము, సంతోషము మాత్రం కనబడాలి. ఎందుకంటే ప్రతి దినము దేవుడు చేసిన దినమంట. ప్రతి దినము దేవుడు చేసిన దినము. ఆ దినమందు వెలుతురు, చీకటి రెండు కలిసి ఉంటుంది. మీరు చూడండి, 12 గంటలు వెలుతురు ఉంటుంది, మరొక 12 గంటలు చీకటి ఉంటుంది. అదేవిధంగా జీవితంలో చీకటికి సాదృశ్యమైన చెడు, వెలుగుకు సాదృశ్యమైన మంచి, ఇవి రెండు కలిసి ఉంటుందంట మన జీవితంలో. శ్రమ, సంతోషము, కష్టము మిళితమై ఉంటుంది, కలిసి ఉంటుంది. వాటన్నిటినీ అనుభవిస్తూ ఉత్సాహముగాను సంతోషముగాను మనం ఉండాల. ఏందమ్మా అలా ఉన్నావు? జలుబు పట్టిన వెంటనే ఇక చూడు, సంతోషం ఉండదు, ఉత్సాహం ఉండదు. ఏది ఒక జలుబుకే? ఏంటయ్యా అలా ఉన్నావు? నొప్పులు. ఏది నొప్పులు వచ్చిన వెంటనే సంతోషం పోతుంది, ఉత్సాహం పోతుంది. చూడండి, జలుబు పట్టినా, నొప్పులు వచ్చినా, రోగం వచ్చినా, డబ్బులున్నా, ఇంట్లో గొడవైనా, భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చినా, నువ్వు నేను మాత్రం ఎలా ఉండాలంట? ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చీకటి వస్తూ ఉంటుంది, చెప్పండి, పోతూ ఉంటుంది. వెలుగు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చీకటి వచ్చినప్పుడు చూడు, అబ్బా ఈ చీకటి ఎప్పుడు పోతుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు పోతుంది అనుకుంటే పోతుందా? లేదు. అది తన టైం వచ్చినప్పుడు అది పోతుందంట. నువ్వే ఓర్పు సహనము కలిగి ఉండాలి. అట్లాగనే
రోగము కానీ, బలహీనతలు కానీ, కష్టాలు కానీ, గొడవలు కానీ, సమస్యలు కానీ ప్రతిదీ ప్రతి ఇంటిలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని బట్టి నువ్వు కంగారు పడవద్దు, టెన్షన్ పడవద్దు. సైలెంట్గా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, సహించు, ఉత్సాహంగా ఉండు, సంతోషంగా ఉండు. బైబిల్ అంటుంది, చీకటి తొలగిపోయి ఉదయ సూర్యుడు మరలా ఉదయిస్తాడంట. స్తోత్రం చెబుదామా? కాబట్టి మనము హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలి. ఏదైనా మంచి జరిగినప్పుడే సంతోషంగా ఉండటం అది కాదు. మంచి జరిగినా జరగకపోయినా బైబిల్ ఏమంటది? ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంట? చెప్పండి, ఎలా ఉండాలంట? ఆనందించుచూ ఉండాలా, ఉత్సాహంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఈ వారం దేవుడు నాకు ఒక మాట ఈ వాక్యము ద్వారా చెప్పాడు. ఉత్సహించు, ఉత్సాహంగా ఉండు. ఎందుకంటే అటువైపు దైవజనులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారి నోటి మాటలంతా నిరుత్సాహంగా ఉంది. వారి మాట వింటుంటే నాకు కూడా ఎలా ఉందంటే నిరుత్సాహం కలిగే పరిస్థితిలో ఉంది. కానీ నేను మాత్రం ఆ నిరుత్సాహం రానిలా ఫుల్ ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే ఒక దైవజనుడైన బిల్లీ గ్రహాం గారు ఇలా చెప్పారు, నిరుత్సాహం అంట ఒక విశ్వాసికి లేక విశ్వాసమునకు వ్యతిరేకమైనది. అది నీ జీవితములో దేవుడు పని చెయ్యకుండునట్లు, అర్థమైందా? దేవుడు నీ జీవితంలో పని చెయ్యకుండునట్లు సాతాను యొక్క పరికరం అంట అది. ఏది? నిరుత్సాహం. మీరు అప్పుడు చూడండి, ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక అద్దం ముందు నిలబడండి, మీ ముఖము వికారంగా కనబడుద్ది, చూడటానికి ముచ్చటగా ఉండదు. ఎందుకంటే నిరుత్సాహము. ఎప్పుడు మీరు నిరుత్సాహంగా ఉంటారో సాతాను మీ జీవితములో దేవుని పని జరగనీయకుండా ఈ నిరుత్సాహమును ఒక అడ్డుగోడగా పెడుతున్నాడు. అందుకే చూడు, ఎప్పుడైనా మీరు ఉత్సాహంగా ఉండండి. ఉదయం కూడా ఉత్సాహంగా లేయండి, పడక నుంచి ఉత్సాహంగా లేయండి. టయార్డ్గా ఉండవద్దు, అలిసిపోయినట్టుగా ఉండవద్దు. హ్యాపీగా లేయండి. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, గంతులు వేయండి, దేవుని స్తుతించండి. ఎందుకంటే ఇది యెహోవా చేసిన దినము. ఈ దినమందు మనం ఎలా ఉండాలంట? ఉత్సహించి సంతోషించుదాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తనలు 98:4 వాక్యం. కీర్తనలు 98:4 వాక్యం. యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఎవరిని బట్టి? చెప్పండి, ఎవరిని బట్టి? యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్పాటముతోను సంతోష గానము చేయుడి. ఏ గానం చేయాలంట? హల్లెలూయా. ఏ గానం అంట? ఏ గానం అంట? ఏ గానము? ఆర్పాటముతో సంతోషగానము చెయ్యుడి, కీర్తనలు పాడుడి. 2025 సంవత్సరం అంతటా నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ప్రతిరోజు ఆర్పాటముతోను సంతోషముతోను గానము పాడుతూ కీర్తనలు పాడుచు నీ ఇంటిలో నువ్వు గడపాలి. యెషయా గ్రంథము 66 అధ్యాయం 10వ వాక్యం. యెరూషలేమును ప్రేమించువారులారా. దేనిని? యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా, మీరందరూ ఆమెతో ఎలా ఉండాలంట? ఉత్సహించుడి. ఇక్కడ చూడు, యెరూషలేము అనగా, నన్ను చూడండి, ఈ నూతన నిబంధన కాలములో సంఘము నూతన యెరూషలేముగా పిలువబడుతుంది. సంఘమంట నూతన యెరూషలేముగా పిలువబడుతుంది. సంఘమునకు అనేక పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సంఘము నూతనమైన యెరూషలేముగాను, సియోను పట్టణం అంట. సంఘము సియోను పట్టణము
యెరూషలేము దేవుని ఇల్లు, క్రీస్తు శరీరము, మన దేహము, ఇవన్నీ కూడా ఆలయముగాను దేవుని సంఘముగాను పిలువబడుతుంది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, యెరూషలేమును ప్రేమించువారులారా మీరందరూ ఆమెతో అనగా యెరూషలేముతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా మీరందరూ యెరూషలేముతో ఎలా ఉండాలంట? ఇప్పుడు చెప్పండి. యెరూషలేము అనగా సంఘమునకు సాదృశ్యము. ప్రతి ఒక్కరు సంఘమును ప్రేమించాలా? నన్ను చూడండి, ప్రతి ఒక్కరు సంఘమును ప్రేమించండి. ఎందుకంటే సంఘము క్రీస్తు శరీరముగాను క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగాను పిలువబడుతుంది. ప్రతి విశ్వాసి సంఘమును ప్రేమించాలి, సంఘమును ద్వేషించకూడదు, సంఘమును అసహించుకోకూడదు. సంఘముతో కలిసి మనము సంతోషించాలి, సంఘముతో కలిసి మనము ఆనందించాలి, సంఘముతో కలిసి మనము ఉత్సహించాలి. ఎందుకంటే సంఘము రానున్న క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా ఈ భూమి మీద సిద్ధపడుతుంది. సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె. ఈ సంఘం అంటే క్రీస్తు రాకడ కొరకు, తన భర్త కొరకు ఈ భూమి మీద ఎదురు చూస్తూ సిద్ధపడుతుందంట. కాబట్టి ప్రతి విశ్వాసి సంఘమును ప్రేమించాలి, సంఘమును ప్రేమించాలి. సంఘము ఒక పాస్టర్ది కాదు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ సంఘమును ఏలుబడి చేయుటకు, నడిపించుటకు యేసు చేత నియమించబడిన ఒక పనివాడు. సంఘము నాది కాదు. ఈ సంఘము కొరకు యేసు రక్తము కార్చాడు, నేను కాదు. ఈ సంఘము కొరకు యేసు తన స్వరక్తమును కార్చాడు. బైబిల్ అంటుంది ప్రభు తన స్వరక్తమిచ్చి కొనిన సంఘమంట. కాబట్టి ఈ సంఘము ప్రభు రక్తము చేత కొనబడినది కనుక ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసులు సంఘమును ప్రేమించుడి, సంఘముతో కలిసి సంతోషించుడి, సంఘముతో కలిసి ఆనందించుడి, సంఘముతో కలిసి ఉత్సాహించుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? చర్చికి వెళ్తున్నా. కొంతమంది చర్చికి వస్తారు, ఏడుచుకుంటూ వస్తారు. చర్చ్ అంటే ఎందుకో కొంతమందికి ఏదో పాకినట్టుకుంటుంది. ఎందుకు తెలిసిన? అర్థం తెలియక. ఒకప్పుడు నేను కూడా చర్చ్ అంటే ఇష్టపడను చెన్నైలో ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు చర్చ్ అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు అర్థమైంది చర్చ్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది నాకు. చర్చ్ అంటే క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క భార్య, పెండ్లి కుమార్తె. చర్చ్ అంటే సియోను పట్టణము, నూతన యెరూషలేము. ఈ చర్చిలో, ఈ సంఘములో మనమందరము అవయవాలుగా ఉన్నాం. కాబట్టి మనమందరం అంట సంఘమును ప్రేమిస్తూ, సంఘముతో కలిసి సంతోషిస్తూ, సంఘముతో కలిసి ఆనందిస్తూ, సంఘమును బట్టి మనము ఉత్సహిస్తూ ఉండాలి. అందుకే చూడు, నాకు ఈ ప్రపంచం అంతటిలో ఇష్టమైన ప్రదేశం ఎదురంటే చర్చి. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఇష్టం ఉండదు వెళ్ళటానికి. నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఈ సంఘము కొరకు నేను నియమించబడ్డాను, ఈ సంఘము కొరకు నేను పాస్టర్గా అభిషేకించబడ్డాను. ఇది ఒక పొలము, ఇది ఒక తోట. ఈ పొలమును దున్ని విత్తనము చల్లినప్పుడు 100 ఫలం ఇస్తుందంట మనకు. నేను అందుకే చర్చిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆతురత పడతా ఉంటాను. కారణం ఏంటి తెలిసిన? ఇక్కడ దేవుడు ఈ పొలము ద్వారా 100 పంటను ఎదురు చూస్తున్నాడంట. స్తోత్రం చెబుదామా? కాబట్టి చర్చిని అసహించుకోకండి. ఆడపిల్లలు కూడా నేను చెప్తున్నా, చర్చి ఒక బోరింగ్ కొట్టే ఒక స్థలం కాదు. ఇది దేవుని సన్నిధి ఉండే స్థలం. దీనికి పేర్లు ఎన్నో ఉన్నాయి. యెరూషలేము, సియోను, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె, లేకపోతే క్రీస్తు యొక్క శరీరము, లేకపోతే పొలము,
ఎన్నో పేర్లు ఉన్నాయి సంఘానికి. ఇప్పుడు చెప్పండి, సంఘమును మనం ప్రేమించాలి, సంఘముతో కలిసి మనం సంతోషించాలి, ఆనందించాలి, సంఘముతో కలిసి ఉత్సహించాలి. ఈ 2025 సంవత్సరములో మీరు మీ కుటుంబ సభ్యులందరూ 100 ఫలము పొందాలంటే ఖచ్చితంగా మీరు సంఘమును ప్రేమించాలి. ప్రతిదినము సంఘముతో కలిసి సంతోషించాలి, సంఘముతో కలిసి మీరు ఆనందించాలి, సంఘముతో కలిసి మీరు ఉత్సహించినప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ 100 ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెబుతామా? ప్రకటన గ్రంథం 19:6-7. ప్రకటన గ్రంథము అధ్యాయము 19:6-7. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. చూడండి, ప్రభువగు దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఇక్కడ చూడండి, ఒక గొప్ప శబ్దము వినబడుతుంది. ఆ శబ్దం అంట గొప్ప జనసమూహపు శబ్దం అంటది. విస్తారమైన జలముల శబ్దం, జలముల శబ్దం. మీరు చూడండి, పెద్ద డ్యాము దగ్గర నిలబడితే ఆ డ్యాము నుంచి నీళ్లు కారుతున్నప్పుడు మీరు అక్కడ నిలబడి చూడండి, ఆ శబ్దం భయంకరంగా వినబడుతుంది, నీళ్ళ శబ్దం. ఆ విధంగా విస్తారమైన జలముల శబ్దమును, ఉరుములు వచ్చినప్పుడు ఎంత శబ్దం వస్తుంది, ఆ విధంగా బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఇలా చెప్తుందంట. ఏమని? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. స్తోత్రం చెప్తామా? అంటే ప్రభువునగు మన దేవుడు ఏలుబడి చేయు కాలం అంటది. ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తుతించాలా, దేవుణ్ణి మనము స్తుతించాలి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. అర్థం చేసుకోండి, గొర్రె పిల్ల అనగా మన ప్రభువు అయిన క్రీస్తు. క్రీస్తునకు కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి. గొర్రె పిల్ల, యూదా గోత్రపు సింహము. కాబట్టి మీరు నేర్చుకోండి, క్రీస్తుకు గొర్రె పిల్ల అనే ఒక పేరుంది. పునరుద్ధానుడుగా తిరిగి లేచిన తర్వాత ఆయన పేరేంటి తెలిసిన? యూదా గోత్రపు సింహము. ఇక్కడ చూడండి, బైబిల్ అంటుంది గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం అంట వచ్చి ఉన్నది. అంటే ఆ గొర్రె పిల్లగా పిలువబడుతున్న క్రీస్తు యొక్క వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకుంటుందంట? సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరి భార్య? క్రీస్తు యొక్క భార్య. అంటే క్రీస్తు భార్యగా సంఘము పిలువబడుతుంది. సంఘం అంట క్రీస్తు భార్యగా పిలువబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మనమందరము ఆయనకి ఏమై ఉన్నాము? భార్యగా ఉన్నాము. అంటే మనం ఆయనకు భార్య అయితే క్రీస్తు మనకేమవుతున్నాడు? భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, భార్యలారా మీ సొంత పురుషులకు మీరు ఏమై ఉండాలి? ఇప్పుడు చెప్పండి, క్రీస్తుకు మనం ఏమై ఉండాలా? లోబడి ఉండాలా. ప్రతి విశ్వాసి క్రీస్తుకు లోబడి జీవించాల. ఎందుకు అంటే క్రీస్తు మనకు భర్తగా ఉన్నాడు, మనము ఆయనకు భార్యగా ఉన్నాం. భవిష్యత్తులో క్రీస్తునకు మనకు వివాహము జరగబోతుంది. నన్ను చూడండి, వివాహం అంటే ఏంటి? ఒక స్త్రీ పురుషుడు ఒకరికొకరి సంబంధం ఉండదంట. నన్ను చూడండి, వివాహం అనేది
పెద్దలు నియమించినట్లు జరిగితేనే ఆ వివాహం అంట చాలా హ్యాపీగా ఉంటుందంట. ఈ రోజుల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరికి నచ్చిన వాళ్ళను వివాహానికి ముందే తల్లిదండ్రులకు తెలియకుండా నియమించుకుంటున్నారు. దానిని సినిమా వాళ్ళు కానీ పెద్దలు కానీ ప్రోత్సహిస్తున్నారు. అలా వివాహాలు చేసుకున్న ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను, ఏడుస్తున్నారు. అలాంటి వివాహాలు జరిగిన ఎన్నో కుటుంబాలు నేను చూశాను. నా దగ్గరికి వచ్చి చెప్పి బాధపడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, చదువుకుంటే చదువుకోండి, వివాహం కావాలంటే ముందు చదువును ఆపేసి అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను, నాన్న నాకు పెళ్లి చేయండి అని సిగ్గు వదిలి అడిగి పెళ్లి చేసుకోండి. చదువుతున్నట్లుగా వెళ్ళి ఇటు తల్లిదండ్రులను మోసగిస్తే మాత్రం మీకు మంచి భవిష్యత్తే రాదు. నేను ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. తల్లిదండ్రులను మోసగించే పిల్లలకు మంచే జరగదు. నేను చెప్తున్నాను. బైబిల్ ఏమంటుంది? నన్ను చూడండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. మీరు నివసిస్తున్న ఆ భూభాగములో మీరు దీవించబడాలి అంటే పిల్లలు ఎవరికి లోబడి ఉండాలంట? తల్లిదండ్రులు. ఈరోజు ఒకప్పుడు చూడండి, పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చేంత వరకు తల్లిదండ్రులు భయం లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లలకి చదువు తప్ప, ఇల్లు తప్ప, కాలేజీ తప్ప వేరే తెలియదు. ఇప్పుడు ఒక అమ్మాయి కానీ బయటికి వెళ్ళి వస్తే ఎప్పుడు ఇంటికి వస్తుందా ప్రతి తల్లి టెన్షన్ పడుతున్నారు. కారణం ఏంటి తెలుసిన? బయట పరిస్థితులు బాగులేదు. అందువలన ప్రతి ఆడపిల్లలు కానీ ప్రతి మగపిల్లలు కానీ నమ్మకంగా ఉండండి. ఎవరికి నచ్చినది ఎంచుకోగాకండి. ఆ బాధ్యతను దేవునికి, తల్లిదండ్రులకు అప్పగించండి. ఎందుకంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ సరి అయిన బట్టలు కానీ తల్లిదండ్రులకు తప్ప బయట వాళ్ళకి తెలియదు. నా బిడ్డలు ఏం తింటారు నాకు తెలుసు, వాళ్ళ టేస్ట్ ఏంటో నాకు తెలుసు, అందరికీ తెలియదు. పిల్లలు అడుగుతారు చిన్నప్పుడే అగ్గిపెట్టి కావాలి. పిల్లలు అడుగుతారు, ఎవరైనా సిగరెట్ నోట్లో పెట్టి తాగుతున్నప్పుడు దాన్ని చూసి అది ఆట బొమ్మ అనుకుని నాకు ఆ సిగరెట్ వస్తువు కావాలంటే మనం కొనిస్తామా? వాళ్ళకి తెలియదు. నేను చెప్తున్నాను, అలా చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు. అలా చేసుకున్నవారు ఎందుకురా చేసుకున్నామని బాధపడుతున్నారు. కారణం ఏంటంటే తెలియని వయస్సులో, జ్ఞానము లేని వయస్సులో ఇటువంటి వివాహ విషయాలు సొంత నిర్ణయాలు తీసుకోగాకండి. వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది, జీవితంలో జరగవలసిన ముఖ్యమైనది. అది తల్లిదండ్రులకే అది బాధ్యత. వాళ్ళు చూసి నచ్చింది చేసుకోండి. వాళ్ళు మంచిగా చేస్తారు. ఇప్పుడు వరకు మంచి చేసిన తల్లిదండ్రులు ఇక ముందు కూడా మనకేం చేస్తారంట? మంచిగా చేస్తారు. ఈ సినిమాల్లో చూసి సినిమా వాళ్ళు అక్కడ ఈ లేచిపోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, దానికి ఫైటింగ్లు జరగటం, దానికి హీరోలకి ఇంకొక హీరో వచ్చి హెల్పింగ్ చేయటం, అదంతా మోసం. జనాల్ని అట్రాక్ట్ చేయటానికి, కూర్చోబెట్టడానికి తయారు చేసిన ఒక రీల్ అన్నమాట. అది నిజ జీవితానికి పని చేయదు. మీరు దేవుని బిడ్డలు, బాప్టిషన్ తీసుకున్నారు, క్రీస్తు రక్తములో కడగబడ్డారు. సంఘమే క్రీస్తు కొరకు ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుందంట. చూసారా? తొందరపడట్ల సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. ఆ సంఘములో విశ్వాసిగా, ఒక సభ్యుడుగా, సభ్యురాలుగా ఉన్న మీరు మీ వివాహ విషయంలో మీరు తొందరపడకూడదు. ఓపిక కలిగి ఉండాలా, సహనము కలిగి ఉండాలా. ఆ సమయం వచ్చినప్పుడు చూడండి, ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చేస్తారు. ఎవరికి తగిన వారిని దేవుడిస్తాడు. తల్లిదండ్రులు కనటం వాళ్ళ బాధ్యత, కానీ వివాహ విషయంలో దేవుడే ఫుల్ బాధ్యత. దేవుడే తల్లిదండ్రులకు ఆలోచన ఇస్తాడు, ఎవరిని ఎప్పుడు ఎలా చేయాలనేది. కాబట్టి నేను సీరియస్గా యవనస్తులకు చెప్తున్నాను, వివాహానికి ముందు వివాహం గురించి ఆలోచన చేయవద్దు. అది నీ పని కాదు. పెద్దలకు కూడా నేను చెప్తున్నాను, అలాంటి వాటిని ప్రోత్సహించగాకండి. నేను సీరియస్గా చెప్తున్నాను, ఖండించండి. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. ఈ వారములో 2 వచ్చి ఏడ్చారు. అప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో. నేను చూస్తున్నప్పుడు నాకు బాధ కలుగుతుంది.
సో వివాహ ఉత్సవ సమయం వచ్చి ఉన్నంత వరకు సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ క్రీస్తుకు లోబడుతూ ఉన్నదంట. అట్లాగనే సంఘం అంటే ఇక్కడ చిన్న పెద్ద అందరూ ఉన్నారు. యవనస్తులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ సమయం వరకు ఎదురు చూడండి. తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, ఒకవేళ మీ పిల్లలకు వివాహం మీద ఆశ కలిగితే అర్థం చేసుకుని ముందు చదువును ఆపండి. ఆ చదువు వల్ల మీ డబ్బులు వేస్ట్ అవుతుంది, అప్పుల పాలవుతున్నారు. చదువు నాపి పెళ్లి చేసి పడండి. అప్పుడు వాళ్ళకి జరిగే బాధలు కష్టాలకు వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ చదువు లేనప్పుడు మీరు చదువు 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 అన్న చదువు ఎక్కదు. అర్థం చేసుకొని కొన్నిటిని జ్ఞానముతో డీలింగ్ చేయటం నేర్చుకోండి. బైబిల్ అంటుంది, యెరూషలేము చూడండి, యెరూషలేము ప్రేమించువారులారా మీరందరూ ఆమెతో కూడా సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారులారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ప్రకటన, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకుంటుందంట, సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము ఎలా ఉండాలంట, ఎవరిని బట్టి, క్రీస్తు భార్య ఎలా ఉన్నదంట, సిద్ధపరచబడి ఉంది, రెడీగా ఉంది. ఆ భార్యగా పిలువబడుతున్న ఆ సంఘమును బట్టి మనము సంతోషించాలి, మనము ఉత్సహించి ఆయనను అనగా మన ప్రభువు అయిన క్రీస్తును మనం ఏం చేయాలంట, మహిమపరచాల. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. సంఘమును బట్టి సంతోషించు, సంఘమును బట్టి ఉత్సాహించు, సంఘమును బట్టి సంతోషించి ఉత్సహించి క్రీస్తును మహిమపరచు. మీకు తెలుసా, పరిశుద్ధాత్ముడు ఈ భూమికి ఎందుకు దిగి వచ్చాడంటే క్రీస్తును మహిమపరచటానికి. క్రీస్తును మహిమపరచటమే మన పని అయి ఉన్నది. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు క్రీస్తును మహిమపరచాలి. ఈ రోజుల్లో నేను చూశాను, విశ్వాసులు క్రీస్తును మహిమపరచటం మానివేశారు. క్రీస్తును మహిమపరిచే వాళ్ళు రాను రాను తగ్గిపోతున్నారు. ఎందుకంటే క్రీస్తు ఏర్పాటు చేసిన దైవజనులు, అభిషేకించిన వారు, వారికి విశ్వాసులు ఫ్యాన్లు అవుతున్నారు. అర్థమైంది నేను చెప్పేది? విశ్వాసి ఎవరికి ఫ్యాన్ అవుతున్నారు? క్రీస్తు కింద పని చేస్తున్న దైవజనుడిగా, దైవజనుడికి. వాళ్ళ స్టేటస్ చూడండి, వాళ్ళ దైవజనుడు బొమ్మలు పెట్టుకుంటారు. ఇక వాళ్ళ దైవజనుడు చెప్పిన వాక్యాలు తప్ప పక్కన వాళ్ళు చెప్పింది వినరు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను, నేను ఒక వాక్యం పెడుతున్నాను, ఆయనే మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేను పెడతాను. మన ఆంధ్రాలో 1,00,000 మంది సంఘం కలిగిన ఆయన కూడా అదే వాక్యం పెడతారు. రెండు వాక్యం ఒక బైబిల్ నుంచి తీసింది, రెండు వాక్యం కూడా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. కానీ నేను ఆ రోజు అదే పెట్టాను, ఇంకొక ఆయన అదే పెట్టాడు. నేను పెట్టిన వాక్యానికి లైకులు రావు, కానీ పబ్లిసిటీగా ఉన్న ఆయన పెట్టిన వాక్యానికి ఏమొస్తాయంట? ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూసి పెడుతున్నారు లైకులు? ఎవరిని చూసి? వీళ్ళే ముందు నరకానికి పోయేది. నిజం, నేను నిజం చెప్తున్నాను. క్రీస్తును తప్ప మన ముందు ఎవరున్నా నువ్వు కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను. నేను ఇంతవరకు ఏ దైవజనుని కూడా నా ఫేవరెట్గా తీసుకోవాలా. ప్రతి ఒక్కరి నుంచి ఏదైనా నేర్చుకుంటాను. మనకి ఎన్నో తోటలు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు పండ్లు మనం తింటున్నాం. ఒకే చెట్టు కాదు, ఒక్కొక్కసారి ఆ చెట్టు కాయకపోవచ్చు.
అప్పుడు ఏది దిక్కు అవుతుంది? పక్కన చెట్టు. నా మాట అర్థమవుతుందా? దేవుడు అంట ఒక్క వ్యక్తి ద్వారానే మాట్లాడాడు. దేవుడు ఏ సందర్భంలో ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. అక్కడ ఎవరు దైవజనుడు లేకపోతే గాడిద ద్వారా అయినా మాట్లాడతాడు. దేవుడు నీకు వర్తమానం అందిస్తాడు ఎలాగైనా సరే, ఎవరి ద్వారా అయినా సరే. పొద్దాక ఒక వ్యక్తి ద్వారానే కాదు సుమా. ఎక్కడి నుంచైనా ఏ సమయం నుంచైనా దేవుడు ఏ విధముగైనా ఆయన స్వరము, ఆయన వర్తమానం నీకు అందించటానికి ఎవరినైనా వాడుకుంటాడు. దేవదూతను వాడుకుంటాడు, గాబ్రియేలును వాడుకుంటాడు, మికాయేలును వాడుకుంటాడు, గాడిదను వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, రకరకాలుగా వాడుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒకరిని మాత్రం ఫిక్స్ అవుతున్నాం. అది డేంజర్. నేను చెప్తున్నాను. ఈ శరీరంలో బోలెడు అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవము పనిచేస్తుంది సుమా. ప్రతి అవయవం వలన మేలు జరుగుతుంది. దేవుడు నీకు వర్తమానం అందించటానికి ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరి ద్వారైనా చెప్తాడు. ఒక్కోసారి అంట ప్రభువు వేరే రూపంలో వచ్చాడంట. ప్రభు వేరే రూపంలో వచ్చి చెప్తుంటే, ఆగవయ్యా మీరు ఆగండి, పక్కన ఆయన టీవీ స్పీకర్, ఆయన చెప్పిందే వింటున్నాడంట. వచ్చింది ప్రభు మారు రూపంలో వచ్చాడు. పక్కన ఆయన టీవీ స్పీకర్ ఎవరు? ప్రభు వాడుకుంటేనే పని చేస్తున్నాడు, పనివాడు ఆయన. ఈ మధ్యలో ఉన్నాడు టీవీ స్పీకర్కి విలువ ఇస్తున్నాడు. మారు రూపం వచ్చిన ప్రభుకి ఏం చేయట్లేదు. స్పీకర్ని పిలిచి జనాలను నా వైపు తిప్పమన్నాను తప్ప మీ వైపు లేదు. దేవుని పరిశుద్ధాత్ముడంట ప్రజలను ఎవరి వైపు తిప్పుతాడంట. అదేనండి నిజమైన సేవ పరిచర్య. పరిశుద్ధాత్మ జనం క్రీస్తు వైపు తిప్పుతాడు, క్రీస్తును చూపిస్తాడు. క్రీస్తు 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 అంటాడు. అదే ఆయన చేసే పని. ఎందుకంటే యేసుని కొరకు మరణించాడు, దైవజనులు కాదు. యేసుని కొరకు రక్తం కార్చాడు, దైవజనులు కాదు. యేసుని పాపముల కొరకు, నీ శాపముల కొరకు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, దైవజనులు కాదు. ప్రతి దైవజనులు క్రీస్తు పనివారు. గుర్తుపెట్టుకోండి. ప్రతి దైవ సేవకులు దేవుడు వాడుకునే పనివారు. నువ్వు క్రీస్తును పక్కన పెట్టావనుకో, ఆ దైవజనుడు నీకు తల అవుతున్నాడు. అలాంటి విశ్వాసులందరూ కూడా ప్రమాదంలో పడతారు. నేను అదే చెప్తున్నా. క్రీస్తును మహిమపరచాలి. క్రీస్తును మహిమపరచటం అంటే ముందు స్థానం మనం ఎవరికి ఇవ్వాలంట? క్రీస్తుకి ఇవ్వాలి. ఆ స్వరం ఏమంటుందో చూడండి, ఒకసారి. ప్రకటన గ్రంథం ఏమంటుంది? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య అనగా సంఘము తన్ను తాను ఏం చేసుకుంటుందంట? సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనమంటే సంఘము. ఆ సంఘముల అవయవాలుగా ఉన్న మనము ఎలా ఉండాలంట? సంతోషపడి ఉత్సహించి. చూడు, ఎవరిని మహిమపరచాల విశ్వాసులు? చెప్పండి, యేసున దైవజనులనా? చెప్పండి, యేసున దైవజనులనా? నాకు రాబడి పెరుగుద్దండి, దశమ భాగాలు పెరుగుతాయి. నేను పెద్ద ఆడిటోరియం వేస్తాను, షూట్ వేసుకుంటాను, నా ఇంటి చుట్టూ కార్లు వచ్చేస్తాయి. నేను గొప్పవాడిని అవుతానేంటి? అంటే షూటును చూసిపోతారా? ఆడిటోరియం చూసిపోతారా గొప్ప వాళ్ళని? కాదు. క్రీస్తు మనకు కావాలి. క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, నా పాపమును యేసు మోసాడు, నా స్థానంలో యేసు చనిపోయాడు. నేను ఉండవలసిన స్థానంలో యేసు నలగగొట్టబడ్డాడు. నా పని యేసును మహిమపరచటం, నా నోటి ద్వారా యేసును ప్రకటించటం, నా క్రియల ద్వారా యేసును బయలుపరచటం. ప్రతి విశ్వాసి యేసును మాత్రం మహిమపరచాలి.
దైవజనులు నోట నుండి వచ్చే మాటను బట్టి కాదు సుమా, దైవజనుల నోట నుండి వస్తున్న ప్రతి వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచితే నీకు మేలు, కానీ దైవజనుడు మీద లక్ష్యం ఉంచితే నీకు మేలు కాదు. కొంతమంది చర్చికి రారు, వెళ్దామంటే చర్చికి రారు. ఒక పెద్ద స్పీకర్ అక్కడ మీటింగ్ ఆడిపోదామంటారు. వీళ్ళే నరకానికి పోయేది, నేను చెప్తున్నాను. అంటే స్పీకర్ని బట్టి పోయేవాళ్ళు, స్పీకర్ కోసం పరిగెత్తే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ప్రతి స్పీకర్లు ఎవరు వాడుకుంటున్నారంట, అదే పద్మస్ అనే దీపములు అంట. యోహాను గారు నీరు లేక ఆహారం లేక అలసిపోయి ఉన్నాడు. ఒక దేవదూత అక్కడ కనబడితే వెంటనే యోహాను గారు కాళ్ళ మీద పడ్డాడంట. ఎందుకు? ఎవరు గొప్ప మనిషి దేవుని దగ్గరికి వచ్చారని. అందుకు ఆయన ఏమన్నాడంటే, అయ్యలారు నా కాళ్ళ మీద పడవద్దు, నేను కూడా నీ వంటి ఒక సేవకుణ్ణి. ఏమన్నాడు చెప్పండి? నేను కూడా నీ వంటి క్రీస్తు యొక్క సేవకుణ్ణి. చూసారా? నేను చెప్తున్న విశ్వాసులు ఎంతటి గొప్ప దైవజనుడు వచ్చినా సేవకుడే, గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప దైవజనుడైన సేవకుడే. దేవుడు వారి వారి సామర్థ్యతను బట్టి వాళ్ళకు బాధ్యతను అప్పగిస్తాడంట. ఒకడికంటే 5 తలాంతులు, ఒకడికైతే 2 తలాంతులు అంట. 5 తలాంతులు ఎవరికి ఇచ్చాడో వాడు 5ను 10 చేశాడంట. 2 తలాంతులు ఎవరికి ఇచ్చాడో వాడు 2 4 చేశాడంట. కానీ ఇద్దరికి రివార్డు సమానమే. 5ను 10 చేసిన వాడు అన్నాడు, బలా దాసుడా, నమ్మకమైన దాసుడు అన్నాడు. మళ్ళా 2 4 చేసిన వాడితో కూడా ఏమన్నాడంట, బలా దాసుడా అంటే ఇద్దరికి రివార్డు సమానమే. మరి వాడికి 5 ఎందుకు ఇచ్చాడంటే సామర్థ్యతను బట్టి. కొంతమందికి సామర్థ్యత ఉంటుంది, ఎంత ఇచ్చినా పని చేయగలరు. గొప్పవాళ్ళు కాదు వాళ్ళు, దేవుడు వాళ్ళ సామర్థ్యతను బట్టి పని ఇచ్చాడు, కానీ వాడు గొప్పవాడని కాదు సుమా. నేను చెప్తున్నాను, ఎవరు గొప్ప కాదు ఈ ప్రపంచంలో, యేసు మాత్రమే. సంఘము యేసును మహిమపరచాలా, సంఘము యేసును మహిమపరచాలా. నువ్వు విశ్వాసి అంటే యేసును మాత్రం మహిమపరచు. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసి అంటే యేసుకు మాత్రమే సాక్షిగా ఉండు. యేసు కొరకు బ్రతుకు, యేసు కొరకు జీవించు, యేసు కొరకు నిన్ను నువ్వు సమర్పణ చేసుకో. అదే పరిశుద్ధాత్మ దేవుడు కోరేది నీ దగ్గర. క్రీస్తును మహిమపరచటం అంటే అదే, క్రీస్తును మహిమపరచటం అంటే అదే, క్రీస్తును మహిమపరచటం అంటే అదే. ప్రతి విశ్వాసి ఎవరిని మహిమపరచాలా చెప్పండి? ఎవరిని మహిమపరచాలా? క్రీస్తును మహిమపరచు, క్రీస్తును గురించి బోధించు, క్రీస్తును గురించి తెలియచే. క్రీస్తును ఎరగని వారు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. నేను ఒక మాట చెప్పానా, పాస్టర్ల కంటే పాస్టర్లైన ఫుల్ పబ్లిసిటీ అవుతున్నారు, కానీ క్రీస్తు పబ్లిసిటీ అవ్వట్లేదు. ఎందుకు? ఈ విశ్వాసులు ఎప్పుడు చూసినా మా సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, ఈ ఆన్లైన్ ప్రేయర్ గొప్ప, అది గొప్ప, ఆయన ప్రార్థన చేస్తే పుడతారు, ఈయన ముట్టితే వీళ్ళు ఈ పాస్టర్ల గురించి పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప విశ్వాసులు ఎవరి గురించి చేయట్లేదు. యేసేమన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎవరి గురించి చెప్పన్నాడు? చెప్పమంటే ఈ విశ్వాసులు వాళ్ళు వెళ్ళి సంఘాల గురించి, వాళ్ళు వెళ్ళి పాస్టర్ల గారి గురించి చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. మన జీవితంలో క్రీస్తుని గురించి తప్ప వేరే ఎవరికి స్థానం ఇవ్వకూడదు. బాప్టిస్ట్ యోహాను గొప్ప దైవజనుడు. ఆ దినములలో యోహాను అనే పేరంటేనే ఆ ప్రాంతం అంతా గడగడగా వణికేది. అంత గొప్ప దైవజనుడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు ఆయన క్రింద. ఒకరోజు ఫిలిప్, ఆంద్రియా వీళ్ళిద్దరు కూడా యోహాను గారి శిష్యులు. వీళ్ళిద్దరూ యోహాను గారి దగ్గర నిలబడి ఉంటే యేసు ప్రభువు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను గారు తన శిష్యులైన ఫిలిప్పుతోనూ ఆంద్రియతో ఒక మాట అన్నారు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారు తెలిసిన? తన యజమానుడైన యోహాను గారిని విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈయన మనలాంటి మనిషే కదా,
అదేంటి, నేను కదా మీ గురు, నన్ను వెంబడించి నేను చూపించిన యేసును వెంబడిస్తున్నారని ఆపాడా? ఆపలేదు. ఎందుకు తెలిసిన? అదేనండి నిజమైన దైవజనుని యొక్క అభిషేకం. ఆయన ఏమన్నాడు తెలిసిన? ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. స్తోత్రం చెబుదామా? ఎవరంట? యేసు హెచ్చించబడాలి. యోహాను అనే నేనేమవ్వాలి? ఈ ప్రజలకు యోహాను కంటే ఎవరు కనబడాలి? ఈ యూదయ ప్రదేశంలో నివసిస్తున్న యూదులకు, ఇశ్రాయేలీలకు యోహాను కాదు, యేసు కనబడాలి. ఆ యేసును పరిచయము చేయుటకే దేవుడు నన్ను పంపాడు. స్తోత్రం చెప్తామా? మీరందరూ యేసును గురించి మాట్లాడాలి. నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళే ఏ చర్చ అయినా సరే అది కాదు గొప్ప, నువ్వు యేసును గురించి మాట్లాడు, యేసును గురించి బోధించు, యేసును గురించి ప్రకటించు. ఎందుకంటే మన పాపములను మోసాడు, మన శాపములను మోసాడు, మన రోగములను, మన బలహీనతను ఆయన భరించాడు. కాబట్టి ఆయన ఒక్కని వలన మాత్రమే మనకు విడుదల, రక్షణ కలుగుతుంది. ఆయన భార్యగా పిలువబడుతున్న సంఘమును బట్టి మనము సంతోషించాలి, ఉత్సహించాలి. ఆయనను మనము మహిమపరుస్తూ ఉండాలి, యేసును మహిమపరుస్తూ ఉండాలి. నా గురించి ప్రజలకు చెప్తే యేసు మహిమపరచబడడు. యేసును గురించి నువ్వు నేను చెప్తే ఆయన ఏమవుతాడంట? మహిమపరచబడతాడు. చర్చిని గురించి, దైవజనులను గురించి మాట్లాడటం స్టాప్ చేయండి. యేసును గురించి మాట్లాడండి. మీ స్టేటస్లో కూడా యేసు వాక్యాలు పెట్టండి. యేసును గురించి పబ్లిసిటీ చేయండి. యేసును గురించి చెప్తున్న మాటలను పబ్లిసిటీ చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి స్టేటస్లు పెట్టగాకండి. నేను చెప్తున్నాను, అది దేవునికి మహిమ కాదు. యేసును మహిమపరచండి. చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? చెప్పండి, ఎవరిని మహిమపరచాలా? ఎవరిని మహిమపరచాలా? హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్ చూడండి ఇక్కడ. అది కీర్తనలు 40:16, 40:16, కీర్తనలు 74, రెండు ఒకే వాక్యాన్ని చూపిస్తుంది. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. చదువమ్మా. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. స్తోత్రం చెబుదామా? దేవుణ్ణి వెతకండి. ఉదయము, ప్రతిరోజు ఉదయము లేచిన వెంటనే దేవుణ్ణి వెతకండి. నేను చెప్తున్నాను, దేవుణ్ణి వెతకండి. దేవుడు సజీవుడు, దేవుడు సజీవుడు. నేను చెప్తున్నాను, దేవుడు సజీవుడు. నన్ను చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? చాలామంది అనుకుంటారు దేవుడు పరలోకములు సింహాసనంలో డ్యూటీలో ఉంటాడని. చాలామంది అనుకుంటారు ఆదివారం రోజు చర్చి కూడుకుంటున్నప్పుడు అక్కడ ఉంటాడు. మన ఫీలింగ్ ఏంటి తెలిసిన? మనం ఉంటున్న ఇంటిలో, గదిలో దేవుడు లేడన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నేను చెప్తున్నాను, ప్రతి క్షణము, ప్రతి స్థలమందు దేవుని సన్నిధి, ప్రసన్నత ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుడు ఉన్నాడు. గాలి లేని స్థలము ఈ సృష్టిలో లేదు. ప్రతి స్థలం అంట గాలితో నింపబడి ఉందంట. గాలి ఉంది, నువ్వు ఎక్కడైనా గాలిని పీల్చగలవు ఈ సృష్టిలో. అదేవిధంగా దేవుని సన్నిధి ప్రతి స్థలములో ఉంది. నీ ఇంటిలో ఉంది, నీ ఇంటి చుట్టూ ఉంది, నీ ఇంటి బయట ఉంది. ప్రతి స్థలమందు దేవుని ప్రసన్నత ఉంది. నీ డ్యూటీ ఏంటి తెలిసిన? దేవుణ్ణి వెతకటం. ఎలా? ఒక వస్తువును వెతికినట్లు కాదు, ఒక సజీవుడు, మాట్లాడగలే దేవుడు, సహవాసము చేయగలే దేవుడు మన ముందు ఎందుకుంటున్నాడు తెలిసిన? నన్ను చూడండి, దేవుడు అంట నాతో మాట్లాడటానికి వస్తున్నాడంట. దేవుడంట నాతో సహవాసం చేయటానికి వస్తాడంట. ఫ్రెండ్షిప్, సహవాసం. నేనేం చేస్తున్నాను? నా చుట్టూ దేవుడు నాతో మాట్లాడాలని, నాతో సంభాషించాలని, ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి నాకు బయలుపరచాలని ఆశతో అక్కడ ఉంటే, నేను సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడ వాక్యం వింటున్నాను, నేను సెల్ ఫోన్ పెట్టుకుని కలబెడుతున్నాను. ఈ మధ్యలో ప్రతి ఆడవాళ్ళకి ఇదొక పిచ్చి పట్టింది. ఇది పిచ్చి. నేను సీరియస్గా చెప్తున్నాను, దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు మౌనంగా, నిశ్శబ్దంగా నీ రెండు చెవులు, దేవా నాతో మాట్లాడు అని నువ్వు చెబితే
నీతో సూటిగా మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. నీ ఆలోచనల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు వచ్చి పెద్ద శబ్దముతో మాట్లాడాడు. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలో దేవుడు మాట్లాడతాడు. మరలా చెప్తున్నా, దేవుడు మన ఆలోచనల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మన ఆలోచనల ద్వారా మాట్లాడతాడు. నువ్వేమీ లేదు, మౌనంగా ఉండి ఆలోచిస్తూ ఉండు దేవుని గురించి, నీతో మాట్లాడతాడు. వాక్యమును జ్ఞాపకం చేస్తాడు. నేను కూర్చున్నప్పుడల్లా అప్పుడప్పుడు తీస్తుంటాను. ఎందుకు? దేవుడు వాక్యమును జ్ఞాపకం చేస్తాడు. నేను వెంటనే ఆ వాక్యాన్ని సేవ్ చేసుకుంటాను, వెంటనే ఆ వాక్యాన్ని రాసుకుంటాను. దేవుడు చెప్పాడు కదా, ఆయన నేను చెప్పిన సంగతులన్నిటినీ మీకేం చేస్తాడట? పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. సో దేవుని స్వరమును డైరెక్ట్గా వినటం నేర్చుకోండి. ప్రతిరోజు ఏదైనా తోటకు దేవుడు వచ్చి మాట్లాడతాడంట. ప్రతిరోజు దేవుడు, అందుకే మనిషిని సృజించింది దేవుడు అంట. ప్రతిరోజు మాట్లాడటానికి వస్తున్నాడు. ఆదాముతో అవ్వమ్మతో, ఆదాముతో అవ్వమ్మతో ప్రతిరోజు మీ అందరితో మాట్లాడటానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. మీరు అవకాశం ఇవ్వట్లా, మీరు అవకాశం ఇవ్వట్లా. ఎందుకంటే మీ మైండ్ ఏంటంటే, దేవుడు నాతో కాదు ఒక దైవజనుని ద్వారా మాట్లాడతాడు. మీరు ఎక్కువ దైవజనులు మాట్లాడిన దాని కొరకు ఎదురు చూస్తున్నారు. కాదు, ఇది నూతన నిబంధన. డైరెక్ట్గా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుడు వాక్యము ద్వారా దేవుడు నీలో ఉండి నీతో మాట్లాడటానికి ఇది నూతన నిబంధన కాలం. ఇది పాత నిబంధన కాదు. నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలవు. నువ్వు సమయం ఇవ్వటం లేదు, నువ్వు సమయం ఇవ్వటం లేదు. కొంతమంది లేచినట్టు టీవీ పెట్టుకుంటారు, ఆ టీవీని చూసుకుంటారు, టీ తాగుతూ ఉంటారు. ఆ టీవీని అట్లా వాక్యం వస్తుంటే లెట్రిన్కి పోతారు, ఏంటది? స్టాప్ టీవీ, నేను చెప్తున్నాను. ఎవరు నేర్పారు నీకు? అదొక తృప్తి. టీవీలో వాక్యం వింటున్నాను, టీవీలో వాక్యం వింటూ ఉంటారు, వంటలు వండుతూ ఉంటారు. ఏంటది? భయం లేదు. ఒక గదిలోకి వెళ్ళు, టీవీ ఆఫ్ చేయి, గదిలోకి వెళ్ళు, మౌనంగా మోకరించు, బైబిల్ తెరవు, నాతో మాట్లాడు ప్రభు అని మాట అడుగు. నీతో మాట్లాడతాడు దేవుడు. సజీవుడు. ప్రతిరోజు ఎవరు తన్ను వెతుకుతారో వారికి దేవుడు కనపరుచుకుంటాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలిసిన? ఉత్సాహంగా, సంతోషంగా ఉంటావంట. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? నువ్వు ఉత్సహించాలంటే ప్రతిరోజు దేవుని వెతుకు. యెషయాలో ఒక మాట ఉంది, ఇది దేవుని వెతికే కాలం అంట. ఇది ఏ కాలం అంట? ఇది సమరయాతో యేసేమన్నాడు, ఒకానొక కాలం వచ్చుచున్నది, అప్పుడు అందరూ దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కాలము వచ్చి ఉన్నది అన్నాడు. ఆ కాలమే మనం జీవిస్తున్న ఈ పరిశుద్ధాత్మ కాలం అండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. నేను చెప్తున్నాను. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. ప్రార్థిస్తున్నాడు ఒక దైవజనుడు. కీర్తనలు 90:14. ఏమంటున్నాడు చూడండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని ఏం చెయ్యము? తృప్తిపరచుము. అప్పుడు మేము ఎలా ఉంటామంట? మా దినములన్నీ ఉత్సహించి ఎలా ఉంటామంట? మా దినములన్నీ, దేవుడు చేసిన దినములన్నీ 2025 సంవత్సరంలో 365 దినములన్నీ నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు ఉత్సహించి సంతోషించాలంటే మీరు ఎలా ఉండాలో తెలిసిన? దేవా, ఈ ఉదయమున నీ కృపతో మమ్ము నింపుమని ఉదయకాలము లేచి ప్రార్థన చెయ్యాలా? ఉదయకాలము లేచి ప్రార్థన చెయ్యాలా? ఏం ప్రార్థన చేయాలా? చెప్పండి, ఏం ప్రార్థన చేయాలా? ప్రభువా, నీ కృపతో మమ్మును నింపు. ఏమని ప్రార్థన చేయాలా? నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఎలా గడుపుతామంట? ఉత్సహించి సంతోషించేదము. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఇక్కడ చూడు, యెషయా 52:9. యెషయా 52:9. ఇక్కడ చూడు.
యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా. ఏ స్థలం అంటది? యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఏం చేశాడు? ఆదరించెను. యెరూషలేమును చూడు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పాడైన వారితో. పాడైపోయి ఉన్నారు చూడు. యెరూషలేములో పాడైయున్న స్థలం అంట. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? బాగుపడిన వారితోన, పాడుగా ఉన్న స్థలముతోన? నన్ను చూడండి, యెరూషలేం అంటే సంఘం. ఒక్కసారి చూడండి, ఈ సంఘములో పాడైన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు మంచి వాళ్ళకే కాదంట. దేవుడు, బైబిల్ అంటది, నీతిమంతులకును అనీతిమంతులకును దేవుడు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చెడ్డవారికి మంచివారికి దేవుడు వర్షమును కురిపిస్తున్నాడు. దేవుడు మంచి వాళ్ళ కొరకే కాదు, పాడైపోయిన వారి కొరకు. కొంతమంది జీవితాలు పాడైపోయి ఉంటుంది, కొన్ని కుటుంబాలు పాడై ఉంటుంది. వాళ్ళు చూసి అసహించుకుంటారు గ్రామస్తులు. ఒక యవనస్తురాలంట వివాహం కాకముందే దెబ్బతిన్నది. నేను చదివాను ఒక పుస్తకంలో. ఒకసారి 2 సార్లు కదా, అనేక సార్లు అనేక మందితో ఆమె కడుపు చేయించుకోవటం వలన అబార్షన్ చేయటం అనేక సార్లు. ఈ వార్త గ్రామస్తులకు తెలిగి అమ్మాయిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని బాగా దూషిస్తున్నారు. చివరికి తండ్రి అవమానంతో ఉరియేసుకొని చనిపోయాడు. తల్లి కుమార్తెను ద్వేషిస్తుంది, ఎందుకంటే పాడైందని. పాడైన అమ్మాయిని దగ్గర రానియట్లేదు. పాడైపోయింది ఆ పాప. ఆ పాపను బట్టి ఇల్లు, కొంప, ఆ పేరు, ప్రతిష్ట మొత్తం పోయింది. కానీ విడిచిపెట్టే ఎవరో ఒక విశ్వాసి ద్వారా ఆ పాపకి యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. ప్రభు రక్తమును, ఆయన క్షమాపణను, ఆయన నమ్ముట వలన ఏ విధంగా మన పాపము నుండి విడుదల పొందుతామో సువార్తను ప్రకటిస్తుండగా పాడైన ఆ అమ్మాయి పశ్చాత్తాపపడి యేసును అంగీకరించి పరిశుద్ధురాలుగా మారి ఒక చర్చికి వెళ్తుందంట. ఆమెలో వచ్చిన మార్పును బట్టి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆమెలో వచ్చిన మార్పును బట్టి ద్వేషిస్తున్న తల్లి ఆశ్చర్యపోయింది. నేను చెప్తున్నాను, పాడైన వాళ్ళే దేవుని సేవ చేస్తున్నారు ఎక్కువగా. దేవుడు ఎవరిని ఎక్కువగా వాడుకుంటున్నాడో తెలుసునా? గతములో వారు ఏమైన వారంట? పాడైన వాళ్ళే. పాడైన ప్రతి వస్తువులను దేవుడు బాగు చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి అంట పాడైందంట, నిరాకారముగా శూన్యముగా పాడుపడి ఉందంట. అటువంటి భూమిని దేవుడు ఏం చేశాడు? తన నోటి మాటల చేత మరలా బాగు చేశాడు. నేను చెప్తున్నా, ఇక్కడ మీ కుటుంబంలో మీ పిల్లలైనా, మీ ఇల్లైనా, మీ కాపురమైనా పాడై ఉండవచ్చు. నేను చెప్తున్న దైవజనుడిగా, ఆ దేవుడు మిమ్మలను బాగు చేయబోతున్నాడు. ఆ దేవుడు మిమ్మలను ఆదరించబోతున్నాడు. యేసు రక్తమే మిమ్మలను కడిగి పరిశుద్ధపరచబోతుంది. నమ్మిన వారు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాడైన స్థలములారా ఉత్సహించుడి, ఆనందించుడి. ఎందుకంటే ఆ దేవుడు మిమ్మలను ఆదరించెను, ఆ దేవుడు మిమ్మలను విమోచించెను. యేసుక్రీస్తు రక్తము సకల పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? విమోచించెను. వాగ్దానం ఏంటి తెలిసిన? దేవుడు మనలను ఆదరించెను, దేవుడు మనలను విమోచించెను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉత్సాహంగా స్తోత్రం చెప్పండి. ఇది చూడు, ఇది చూడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. స్తోత్రం చెబుతామా? దేవుని బిడ్డలారా, అనుదినము మీరు ఉత్సాహంగా జీవించాలి. దేవుడు చేసిన ఈ దినమందు ఉత్సహించు, ఆనందించాలి. గనుక సనుగుడు, గొనుగుడు మీకు ఉండకూడదు. సనుగుడు ఉంటే విడిచిపెట్టండి. సనుగుడు ఉండకూడదు, గొనుగుడు ఉండకూడదు. భార్య భర్త మీద కానీ సనుగుడు ఉండకూడదు. నేను చెప్తున్నాను. నన్ను అడిగితే
భర్తకి భార్య మీద కంటే భార్యకే భర్త మీద ఎక్కువ ఏముంటుంది? సన్నుగుణం ఉంటుంది. స్త్రీలు మీరు చాలా డేంజర్లు. సన్నుకటం కొనకటం ఏమి పెట్టుకోగాకండి. మీరు పురుషుల కొరకు సృజించబడిన సాటి అయిన ఎముక. అర్థమైందా? మీరెవరంట? ఒక్క ఎముక. మీరు ఎంతవరకు అణిగి వణిగి ఉండాలా? ఎవరికి? ఎవరికి? సౌండ్ తగ్గింది. ఎవరికి? మీ సొంత భర్తలకు ఏమై ఉండాలా? మీ సొంత భర్తలకు మీరు లోబడి ఉండాలా. చర్చికి ఎందుకు పురుషులు ఎక్కువ రారు తెలిసిన? స్త్రీలు ఎందుకు ఎక్కువ మంది వస్తారు తెలిసిన? రీజన్ ఏంటంటే స్త్రీలు అందరూ కూడా భర్తకు లోబడరు. అందువలన మీరు గుడికి వెళ్ళినా మారరు. మేము వచ్చి ఏం మారుతామని పురుషులందరూ గుడికి రారంట. అర్థమైందా నేను చెప్పేది? ఇక్కడ మాత్రం దేవదూతలాగా ఉంటాం. అసలు ఏం మాట్లాడం. ఇక్కడ నోట్లో ఏలు పెట్టినా ఏంటో ఏంటో ఏంటో. ఆదామంట ఏదైనా తోటలు ఫస్ట్లో పెట్టుంటే ఏదో అట్లా చూసేవాళ్ళంటే ఏది అవతారంలో చూసినట్టుగా. మీరు కూడా అంతే. ఇక మెట్లు దిగని యూదా గోత్రపు సింహం. చిన్నదానికి కూడా ఏది ఇక్కడ అంతా ఎట్లుంటుందంటే హల్లెలూయా అనమన్న శబ్దం అది. ఇంటికాడికి పోయేలాకి ఎట్లుంటుంది తెలిసిన? అచ్చే వచ్చే అది పెట్ట, నేను కోసి పెట్ట, భద్రం చేయడ, నీ 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 ముక్కులు కారం పోయ్యా, నీ తలకాయలు కారం పోయ్యా, అన్నీ పోయటమే. ఒక ఆయన అయ్యగారి కాడికి వచ్చి ఏడుస్తున్నాడు. నాకు అది గుర్తొచ్చింది. పేరు చెప్పను, మన ఊరు కాదు, చచ్చిపోయాలి ఆయన. ఆయన భలే గంభీరంగా ఉంటాడు. మళ్ళా చూరంపాలన వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యగారు మీరు చెప్పకపోతే మీరు బుద్ధి అంటే భార్యకి ఆయన బుద్ధి చెప్పట్లా. ఎవరిని చెప్పమంటున్నాడు ఈయన? అయ్యగారిని చెప్పమంటున్నాడు. అయ్యగారు నమ్మట్లా. ఎందుకంటే ఈయన మాటలు బయట కొంచెం గంభీరంగా ఉంటాడు. అయ్యగారు నమ్మట్లేదని పని నొప్పు తీశాడు. పెద్ద వాత కనపడ్డది ఇక్కడ. అంటే ఆమె కొడుతుందంటే, ఎందుకంటే ఆమెను చూస్తే ఎట్లుంటుంది తెలిసిన? చర్చిలో సైలెంట్గా ఉంటుంది. నడవటం కూడా ఎట్టా అటు నడుస్తుందామా? ఇప్పుడు రావట్లేదులే. ఆమె నడక కూడా చాలా స్లోగా ఉంటుంది. మళ్ళీ ఆరాధన టైంలో గలిబిలి గలిబిలి చేస్తుందమ్మా. అందువల్ల ఆమె కొట్టిందంటే మాకు నమ్మబుద్ధి గల. ఇక నిజ స్వరూపం అర్థం కావాలని పని నొప్పి తీశాడు. తాట తాట అంటారు. ఏదంటారు చూడదు, ఏది తాట తీస్తారంటారా? అది ఆమె కాడ నేర్చుకోడు. కొద్దిగా వాత పడిందమ్మా. ఆ వాత అప్పుడు చూసి నిజ స్వరూపం అర్థమైంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి, మారు మనసు కలుగును గాక. గట్టిగా చెప్పండి అందరూ. ఏం కలుగును గాక చెప్పండి. ఏం కలుగును గాక? ఎవరికి? మనకా? స్త్రీలకా? స్త్రీలకు. అందుకే స్త్రీలు కూడికి ఎక్కువ పెడతారు చర్చిలో, మగవాళ్ళు కూడికి పెట్టరు. ఎందుకు? మారు మనసు ఎవరికి అవసరమట? రేపు మాట్లాడుకోండి మీరందరు కలిసి. సనుగుడు గొనుగుడు ఉండకూడదు. కానుకలు ఇచ్చే విషయంలో కూడా చెప్తున్నాను, మనస్ఫూర్తి డైరెక్ట్గా చెప్తున్నా. సనుగుడు గొనుగుడు లేకుండా ఎలా ఇవ్వాలంట? మీరు చూడు, కానుక ఎలా ఇవ్వాలో బైబిల్లో ఉంది. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును నన్ను చూడు ఇక్కడ తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. పాస్టర్ గారు అడిగిన కొంచెమే అడుగుతారు, కానీ ఇక్కడ చూడు, హృదయములో నిశ్చయించుకుంటాం. అది బయట ఎవరికి తెలియదు. చాలామంది నిశ్చయించుకుంటారు, దాన్ని మొక్కుబడి అంటారు. మీరు ఇక్కడ హృదయంలో ఏది అనుకున్నారో అది ఇవ్వటమే నిజమైన కానుక. దేవా ఇది కంటే జరిగితే నేను ఇలా చేస్తానని నువ్వు అనుకుంటావు, కానీ ఇవ్వవు. అది మనకు రావలసిన ప్రతి ఆశీర్వాదములను అడ్డగించే ఒక మైలు రాయంట. ఆపవద్దు ఎప్పుడైనా. ఇక్కడ ఏది అనిపిస్తుందో అది చెయ్యి. నాకు భయం ఒక్కొక్కసారి, ఎందుకు తెలుసు? సట్టని ఏదో ఒకటి అనిపిస్తుంది, అది చేయకపోతే నా మెంటలు వచ్చేస్తుంది. ఇచ్చేస్తాను. షర్ట్ని ఇవ్వాలనిపిస్తుంది, షర్ట్ని ఖర్చు పెట్టాలనిపిస్తుంది ఇక్కడ. అదే నాకు ఇక్కడ నుంచి ఏదైనా వస్తే నేను పాటిస్తాను. ఎందుకంటే
ఇక్కడ ఎవరుంటారంట తెలిసిన? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు రూపాయి 10 రూపాయలు ఇవన్నీ చెప్పడు. పరిశుద్ధాత్మదేవుడు దేవుని పనికి, సంఘ అభివృద్ధి కొరకు నిన్ను ఇవ్వమని ఇక్కడి నుంచి ప్రేరేపిస్తాడు. చాలామంది 10,000, 20,000, 50,000, 40,000 ఇస్తామని ఇక్కడ అనుకోని వెనకాడిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా సాక్ష్యం? ఒక అతను వచ్చాడు మిట్ట మధ్యాహ్నం, నిద్రపోతుంటే అయ్యగారు సరిచారంట. ఇంత ఎండలో నిద్రపోతున్నావా, లే అన్నాడంట. ఇదేంట్రా, మళ్ళీ పండుకున్నాడంట. మరలా సరిచారంట. అమ్మగారి కాడికి పోయి ప్రార్థన చేసుకోమన్నాడంట. ఇదేంట్రా అని ఫుల్గా మత్తులో ఉన్నాడు మనిషి. రాలేక నీళ్ళు పడబోసుకొని వచ్చి ఊగుతున్నాడు. నేను అనుకున్నాను ఇది ఏదైనా అవుతుందో, భయపడ్డా. నేను లోపలికి వచ్చాడు, ప్రేయర్ చేయించుకున్నాడు. పోతూ పోతూ ఊరకుండకుండా 1,00,000 రూపాయలు నేను ఇస్తాను అన్నాడు. చింటూ వైపు చూసాడు. సంక్రాంతికి ఇంకా ఎన్ని నెలలు ఉన్నాడు కదా, 3 నెలలు అన్నాడు. సంక్రాంతి దాకా ఆగాలన్నా దానికన్నా నవ్వుతా. సరదాగా అన్నాడు. కానీ మొన్న సంక్రాంతికి వచ్చి ఇచ్చిపోయాడు. అబద్ధం చెప్పాలా? మొన్న సంక్రాంతి రోజు నేను మర్చిపోయాను, కానీ అతను వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 4 కట్టలు, 50,000 కట్టలు. నేను చెప్తున్నాను, రానున్న కాలంలో 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎత్తుకొని వస్తారు. ఇక నిజం చెప్తున్నాను. నేను చెప్తున్నాను. ఒకసారి అంటే పాస్టర్ గారు 16,000 ఇచ్చారంటే అమ్మో అనుకున్నాను. ఇప్పుడు నేను పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 4 సార్లు నా చేతులలో 1,00,000 రూపాయలు తీసుకున్నాను. 1,00,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారు. నేను గ్యారంటీగా చెప్తాను, అనుమానం లేదు నాకు. మొక్కుబడి దేవుడు వారి హృదయాన్ని ఇక్కడ ఏం చేస్తారంట, ఆ ప్రేరేపణ చూసిన గుడికి రాయని వ్యక్తి కాదు అతను. ఇక్కడ నిశ్చయించుకున్నట్టు నెరవేర్చాడు. మీలో పోలమని నాకు పోయిన సంవత్సరం మన బాబు ఒకటి నెరవేర్చలా, మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు చేశారు. దేవుడు అంట ఇక్కడ ఆలోచన ఇస్తాడంట ఇవ్వమని. మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ టయానికి ఉన్నా ఇద్దామంటారు, మళ్ళీ మీరే లాగుతారు. ఇప్పుడు చూడు, మీరందరూ గుండెలో ఇప్పుడు తేడా పడుతుంది. నాకు కనపడుతుంది, మీ స్పేస్లో మారుతున్నాయి, తేడా కనపడుతుంది. నిజం. మీరు ఆపుతున్నారు కదా, ఆ డబ్బులు మీ దగ్గర మిగులుతుంది అనుకుంటున్నారా? 1,00,000 రూపాయలు వచ్చింది కదా, నేను ఎగరట్లా, భద్రంగా దాసే పని కోసం నేను ఎగరను. 1,00,000 కాదు, 1,00,00,000 రూపాయలు వచ్చినా ఏమీ లేనట్టు మౌనంగా సింపుల్గా ఉంటా. ఎందుకు? బోలెడు పని ఉంది. నాకు ఒక కోరిక, స్థలాలు కొనాలా, పొలాలు కొనాలా, అక్కడ పెద్ద చర్చి వేయాలా. ఆ కోరికలన్నీ డబ్బులు ఏడ నుంచి వస్తాయి? డబ్బు వృధా చేయను నేను. ఏదొచ్చినా మీటింగ్లు కోటానికి వీటికి ఖర్చు పెట్టడం తప్ప ఏముండదు. మీరు అనుకుంటారేమో కొత్త బట్టలు, కొత్త ఎంజాయ్ అట్లా ఏముండదు. షూట్ గీట్ అట్లా ఏముండదు. షూట్ కూడా కళ్యాణ్కి చెప్పి నువ్వే కుట్టించాలా. ఎందుకంటే షూట్ మొన్న వచ్చాడు, నన్ను వచ్చి ముఖాన్ని అడిగేశాడు, నాకు నచ్చలేదన్న అన్నాడు. ఏంటన్నా, నువ్వు వేసుకునే బట్టలు నచ్చట్లేదన్నా. నేనేం చేశాను? మరి ఎట్లా వేసుకోమంటావు? ఒక్క బల్లారాధన మాత్రం వైట్ అండ్ వైట్ వేయమన్నాడు. ఎవరు? కళ్యాణం. మరి మిగతా రోజు షూట్ వేసుకొని అన్నాడు. షూట్ అంటే 10 రూపాయలు అనుకున్నావు ఏంట్రా? కుట్టుకూలిగా పోతుంది 5-6 వేలు అన్నా. నేను ఒకటి తీసిస్తాను, మా నాన్న ఒకటి తీసిస్తాను, నీకెందుకన్నా బాధ, నేను చెప్తాను కావాలంటే అన్నాడు. అన్నవా లేదా? నేను అబద్ధం, వీళ్ళు నవ్వుతున్నారు, అన్నవా లేదా? ఒకటి మాత్రం తీసిస్తాను అన్నావు. ఒక కళ్యాణికి నేను షూట్ వేసుకోవాలని కోరాడు. నాకు అదే గర్వం అనిపించింది. స్తోత్రం చెప్దామా? చూడు, ఉత్సాహంగా ఇవ్వండి. ఎలా ఇవ్వాలంట? పాస్టర్ గారు వస్తారు. అబ్బా, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నెల గృహ దర్శనం చేస్తా. నేను ఇది పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకుంది, ఇది కొత్తగా రాలా. సత్యానికి ఎప్పుడే చెప్పా కదా, ఈ ఇయర్లో నెలకు ఒక్కసారి, వారం అంతా రాను. రోజు గుండె పట్టుకుంటుంది. రోజు తేనె తాగితే ఏమవుతుందంట? ఎగుట వస్తుంది కదా. నెలకు ఒక్కసారి, ఓకేనా? నెలకు ఒక్కసారి వస్తాను. 1,000 రూపాయలు కానీ తగ్గించారనుకో, ఇక్కడ నేను సనుగుడు గొనుగుడు అవుతుంది ఇక్కడ. సరేనా? ఎందుకంటే 100 అంతల పంట. ఏం పంట అంటే చెప్పండి? ఎన్ని పంట అంటే చెప్పండి? 100 అంతలు. సనుగుడు. నిజం చెప్పండి, యథార్థంగా ఇక్కడ మనం నిశ్చయించుకొనింది ఇచ్చామా, ఆపామా?
ఇక్కడ నిశ్చయించుకుంది హన్న, నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే తిరిగి నేనేం చేస్తాను. ఇక్కడ అనుకుంది. పుట్టిన తర్వాత అప్పుడు ఏదో సరదాగా అనుకున్నాను లేదేవా, ఏదో అట్టంటే నువ్వు ఇస్తావని నేను అనుకున్నాను లేదేవా, ఈ ఒక్కసారి కదా ఇంకొకసారి పుడితే ఎత్తాను అన్నదా. భర్త అంటున్నాడు, యాడికి పోతున్నావు? దేవుడికి నేను మొక్కుబడి చేసుకున్నాను, నిశ్చయించుకున్నాను. ఇక్కడ నువ్వు నాకు ఒక మగ శిష్యుని ఇస్తే తిరిగి నేను ఇస్తానని నేను వెళ్తాను. కానీ అతను అనొచ్చు, అదేంటమ్మా బిడ్డలు లేరని ఏడ్చావు కదా, ఇప్పుడు బిడ్డని దేవుడికి ఇస్తాం. కాదు, నేను ఎవరితో మొక్కుబడి చేసుకున్నాను దేవుని. అసలు ఆగల, తీసుకెళ్ళి ఇచ్చేసింది. దేవుడు చూశాడు, ఒక బిడ్డ తాపాడా, 3-4 బిడ్డలను ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటిదంటే, ఇక్కడ నువ్వు నిశ్చయించినది చెల్లించావనుకో నీకు రిటర్న్ వస్తుంది. కానీ ఇక్కడ నిశ్చయించినది చెల్లించలేదనుకో వచ్చేది ఆగుద్ది. సీరియస్గా నేను చెప్తున్నాను. మీ డబ్బుల గురించి కాదు, డబ్బులు ఇచ్చేవాడు ఎట్లయినా వస్తుంది, నాకు డబ్బుల గురించి కాదు, ఉన్నది చెప్తున్నాను. వాడి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. వాడిచ్చేసాడు. అందరితో పాటు వాడు తిన్నాడు. వాడేం ఎక్స్ట్రా ఏం తినలా. కానీ చరిత్ర మొత్తంలో వాడిని గురించి మనం ఏం చేస్తున్నామంట, మాట్లాడుకున్నాం. అనన్య షపీరా వాళ్ళ చరిత్ర ఏంటి? ఇక్కడ నిశ్చయించుకున్నారు అమ్మిన దానిలో ఇస్తానని. చేతికి వచ్చిన వెంటనే మనసు మారిపోయింది. డబ్బు చూడగానే మైండ్ మారుతుందండి. మీరు చూడు, ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఈ బలహీనత ఉంటుంది, మగవాళ్ళకి కూడా ఉంటుంది. ప్రభువా ఇది గండి జరిగితే నేను ఇది చేస్తాను అనేసుకుంటాం. తర్వాత తేలిక అనుకున్నాను, ఏమనుకోదు, ఈ పాస్టర్ గారి ముందు అనలేదుగా, లోపల నేను చెప్తున్నా, పాస్టర్ గారికి చెవులు ఉన్నాయి కానీ నీ లోపల అసలైన దేవుడున్నాడు. మన దేహము పరిశుద్ధాత్మ దేవుడు నివసించు ఒక స్థలం. ఇక్కడ లోపల ఆయన ఉన్నాడు. నువ్వు నాకు చెప్పట్లా, ఆయనకి చెప్తున్నావు. నువ్వు ఆయన్నే మోసగిస్తున్నావు. అప్పుడు పేతురు ఏమన్నాడు, నువ్వు ఎందుకు దేవుని ఎదుట అబద్ధమాడితివి. అక్కడికక్కడే అనన్య సఫీరా ఇద్దరు ఏమైపోయారంట, చనిపోయారు. స్ట్రోక్ వచ్చి. సనుగుడు గొనుగుడు లేకుండా ఇక్కడ మీరు ఏది నిశ్చయించుకుంటారో ధారాళంగా ఇవ్వండి. మనస్ఫూర్తి. డబ్బును లెక్క చేయవద్దు. నేను చెప్తున్నా, డబ్బును ఎవరు లెక్క చేస్తారంటే దాని మీద మోజు ఉన్నవాళ్ళు. మీకు దేవుడు కావాలన్నా డబ్బు కావాలంటే, దేవుడు కావాలన్నవారు డబ్బులు మొత్తాన్ని లెక్క చేయరు. దేవుని కంటే డబ్బుని ఎవరు ఎక్కువ ఇష్టపడతారో వారు దేవునికి ఇవ్వటానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి, అది విగ్రహారాధన అంటారు. దేవుని పని కోసం సనుగుడు గొనుగుడు లేకుండా ధారాళముగా ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇవ్వు. అప్పుడు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తాడు తెలిసిన? నేను చూపిస్తాను, చూడండి. యోవేలు గ్రంథము అధ్యాయము 2 23 నుంచి 26 వరకు మీరు చూడండి. ఎవరు దేవునికి ఉత్సాహముగా ఇస్తారో వారు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మీరు చూడండి. సియోను జనులారా, ఉత్సహించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఫస్ట్ ఏంటంటే చెప్పండి, తొలకరి వర్షం. 2, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు క్రమముగా అనుగ్రహిస్తాడు. మీ కొట్లల్లో ధాన్యం అంట నిండును. హల్లెలూయా. క్రొత్త ద్రాక్షారసములు, క్రొత్త తైలము గానుగలకు పైగా ఏమవుతుందంట, పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. చూడు, మీరు ఏదేది నష్టపోయారో గతములో, ఎక్కడెక్కడ పోగొట్టుకున్నారో గతములో, వాటన్నిటిని దేవుడు తిరిగిస్తానంటున్నాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము, నీ కొట్లల్లో ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. నీ పంటను తినివేసిన
ఆ పురుగులను దేవుడు గద్దించటం మాత్రమే కాదు, నువ్వు గతములో నష్టపోయిన వాటన్నిటిని దేవుడు నూరంతలుగా తిరిగి ఇస్తాడు. ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు. స్తోత్రం చెప్తామా? ఎప్పుడు? ప్రభు సన్నిధిలో ఉత్సహించి దేవునికి ఇచ్చినప్పుడు. ఎందుకు దేవుని బిడ్డలు ఆర్థికంగా దెబ్బతింటున్నారు తెలిసిన? ఉత్సాహముతో ఇవ్వటం లేదు, బలవంతం. అడుగుతారు, ఏం పెడతాం? ఏంటి ఒక్కరిని అడగటం ఏంటి? ఏం పెడతాం? ఒకరింట్లో కూటమి పెట్టాలంటే 100 మందిని అడగటం. అదేంటి అది? నీకు జ్ఞానం లేదా? నీకు తెలివి లేదా? ఏం పెట్టాలని ఇల్లు పోయి అడుగుతున్నావు? నువ్వు ఏం పెట్టాలనుకున్నా అది పెట్టు. 100 మందిని అడుగుతారు, ఏం పెట్టాం? ఎంత పెడతాం? ఇంత పెడతాం, అంత పెడతాం. అది కాదు, ఇక్కడ నువ్వు నిశ్చయించినట్లుగా చేయి. ఇదిగో నేను 1000 మందికి భోజనం పెట్టు. చేప లేకపోతే చికెను మొత్తాన్ని పెట్టాలి, పెట్టు. ₹1,00,00,000 కానుక పెట్టు. నువ్వు ఏది పెట్టాలనుకుంటావో గుర్తుపెట్టుగా, అది రిటర్న్ నీకే వస్తుంది. ఎవరి సలహా వద్దు. ఎవరిని అడిగింది హన్నా? నువ్వు నాకు బిడ్డనిచ్చి నేను తిరిగి ఇస్తానని ఎవరినైనా ఐడియా అడిగిందా? దేవుడు అడిగాడు, నీకు ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇవ్వమన్నప్పుడు భార్యను పోయి సలహా అడిగాడా? అడిగుంటే ఏమనేది? పంపేదా? ఆపేదా? ఆపేది. సలహా ఎవరిని అడగవద్దు. ఇక్కడ నీకు ఏది అనిపిస్తే అది చేయి. ఇక్కడ నీకు ఏది ఇవ్వాలంటే అది ఇవ్వు. సనుగుడు లేకుండా, బలవంతం లేకుండా నీ హృదయములో నువ్వు నిశ్చయించిన కొలది ఇవ్వు. నీ హృదయములో నువ్వు నిశ్చయించిన కొలది ఇవ్వు. నువ్వు ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు, నువ్వు ఇచ్చేది ఈ చేతికి తెలియదు, అంతగా ఇవ్వు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇస్తున్నావు. కొంతమంది ఇస్తారు, ఎప్పుడెప్పుడో ఇచ్చిన అన్ని లెక్కేసుకొని వచ్చి నేను ఎంత ఇచ్చానంటారు. ఇప్పుడు మొదలవుతారు. ఇక నేను కూడా లెక్కేస్తాను. తాగిన టీలు కానించి, నీళ్ళు కానించి, ఇడ్లీలు కానించి, బోండాలు కానించి లెక్కేసి ₹1,00,00,000 బిల్లు వేస్తాను. ఇక ఇచ్చేది దేవునికి. ఎవరికి ఇస్తున్నామంట? చెప్పండి, ఎవరికి ఇస్తున్నామంట? దేవునికి. నువ్వు ఇచ్చేది దేవునికి ఇస్తున్నావు. దేవుడి నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు. నువ్వు ఏ రూపంలో ఇస్తున్నావు, ఏ మనసుతో ఇస్తున్నావు చూసి నీకు రిటర్న్ ఇస్తాను. చాలామంది ఆపగాక నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇవ్వటానికి ప్రయత్నం చూడు. ఆపిన వాళ్ళకి ఎన్నో శ్రమలు, మంచిది జరగదు. ఒకటి అనుకుంటే అది నెరవేర్చాలి. అది ఆపేంత వరకు మంచిది జరగదు. ఎందుకు తెలిసిన? ఆపేంత వరకు ఒక రాయి అంట అడ్డుపడుతుందంట. చూడు, సాఫీగా నీళ్ళు వస్తూ ఉంటుందంట, సడన్గా నీళ్ళు రావట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారంటే పైనుంచి నీళ్ళు రావట్లేదు. లేదు, పైనుంచి నీళ్ళు వస్తుంది. ఒక బండ అడ్డు పడటం వలన ఇటు వచ్చే నీళ్ళు ఆ బండను తాకి అటువైపు పోతుంది. సేమ్ అదే, నీ ఇంటికి వచ్చే లాభం వేరే వాళ్ళ ఇంటికి పోతుంది. నువ్వు పొందవలసిన ఆశీర్వాదం వేరే వాళ్ళ వైపు పోతుంది. కారణం ఏంటంటే నువ్వు ఇక్కడ నిశ్చయించుకుంటున్నావు. 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను, 50,000. చూడు, ఆ వ్యక్తి చూడు, 1,00,000 ఇస్తానన్నాడు, సంక్రాంతికి ఇస్తానన్నాడు. అస్సలు సంక్రాంతికి కరెక్ట్గా వచ్చాడు, 1,00,000 ఇచ్చాడు. నేను చెప్పాను, నేను చర్చిలో చెప్తానంటే దండం పెట్టాను. నేను మనుషుల కోసం ఇవ్వలేదు, నేను దేవునికి ఇవ్వాలని ఇచ్చాను. అది గొప్ప, అది గొప్ప. ఇక్కడికి వచ్చి అందరు చూస్తుండగా ఇట్లా చూసి అప్పుడు ఇంత, ఇప్పుడు ఇంత, మొత్తం కలిగి ఇంత చెప్పలేనా? ఆ కుటుంబం తరపున పోయిన సంవత్సరం 2,00,000 నాకు కానుకొచ్చింది. అబద్ధం చెప్పలే నేను. ఇతను 1,00,000 ఇచ్చాడు, వాళ్ళ భార్య 50,000 షీలింగ్కి ఇచ్చింది, తలుపులకు 30,000 ఇచ్చింది, ఫ్యాన్లకు 10,000 ఇచ్చింది. నేను చెప్తున్నాను కానీ వాళ్ళు ఇప్పటికి ఎవరు కూడా చెప్పుకోలేదు. అంటే ఆ ఒక్క కుటుంబం తరపున ఎంత వచ్చిందంట? 2,00,000. ఎందుకు బయట చెప్పుకోవట్లా? హృదయంలో నిశ్చయించుకుంది ఇస్తున్నారు. అందరికీ పబ్లిసిటీ కోసం ఇచ్చుకోవట్లేదు వాళ్ళు. నేను చెప్తున్నాను, ఇక్కడ సైలెంట్గా పబ్లిసిటీ లేని వాళ్ళు ఎక్కువ కానుకలు ఇస్తున్నారు. నేను చెప్తానంటే నా నోటికి ఇట్లా చేయబెట్టి బాబు చెప్పొద్దు అంటున్నారు. అందువల్ల మరుగు చేస్తున్నా. సందర్భాన్ని బట్టి నేను చెప్పాల్సి. దేవునికి ఉత్సాహంగా ఇచ్చువాని చెప్పండి, దేవుడు ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా? నువ్వు ఎలా ఇస్తున్నావు? సన్నుగుడితో ఇస్తున్నావో, బలవంతంగా ఇస్తున్నావో, ఉత్సాహంగా ఇస్తున్నావా? ఎలా ఇస్తున్నావు? చూడు, నీ హృదయంలో నిశ్చయించింది నువ్వు నెరవేర్చకపోతే నీకు రావలసిన ఆశీర్వాదం రాదు. నేను చెప్తున్నాను దైవజనుడిగా.
అది అలాగనే బిగబట్టుద్ది, ప్రతి నష్టం జరుగుద్ది, ఏ పని కూడా దొరకదు. ఒక్కసారి హృదయంలో నువ్వు నిశ్చయించుకున్న తర్వాత అది నెరవేర్చకపోతే అన్ని డిస్టర్బెన్స్ వస్తుంది, అన్ని ఆటంకాలు వస్తాయి, అన్ని ఎదురు దెబ్బలు వస్తాయి. నువ్వు ఎప్పుడు దాన్ని తొలగిస్తావో ప్రతి ఆటంకాలు దేవుడు తీసి నీకు, చూసినవా ఇక్కడ యోవేలు గ్రంథంలో చెప్పిన ప్రతి దీవెనలు వాగ్దానములు మీ కుటుంబాల మీద దేవుడు కుమ్మరించును గాక. లేచి నిలబడదాం. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరైనా హృదయములు నిశ్చయించుకొని ఇవ్వకుండా వెనకాడుతున్నారా? ఇద్దామనుకొని మనసులో అనుకొని ఇవ్వకుండా వెనకాడితే నీకు మంచి రోజులు లేవు. నువ్వు ఉత్సాహముగా నువ్వు గడపలేవు, సంతోషముగా గడపలేవు. నీకు రావలసిన దీవెనలు, రావలసిన కొత్త ఆశీర్వాదాలన్నీ స్టాప్ అవుతాయి. నేను చాలామందిని చూశాను, మృక్కుబడి చేసి ఇవ్వని వాళ్ళందరూ శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. దేవుని పని కొరకు ధారాళముగా ఇచ్చేవారిని దేవుడు లేపాలి. ఈ చివరి రోజుల్లో సనుగుడు గొనుగుడు లేకుండా ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. దాని వలన నీకు ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి, నీ కుటుంబంలో డబ్బులు సరిపోవట్లేదు. ఎందుకు? ఇస్తానని నిశ్చయించి ఇవ్వకపోవటం. ముందు దానిని నెరవేర్చు, ముందు దానిని నెరవేర్చు. ఇది యెహోవా చేసిన దినము. ఈ దినమందు ఉత్సహించి సంతోషించుడి. ఉత్సాహముతో సనుగుడు గొనుగుడు లేకుండా దేవునికిచ్చి సంతోషించుడి. క్రీస్తును మహిమపరచుడి. క్రీస్తు భార్యగా పిలువబడుతున్న సంఘముతో కలిసి ఆనందించుడి, సంతోషించుడి. ప్రభు త్వరగా రానయ్యున్నాడు. వినిన ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒకవేళ దైవజనుడి నోట నుండి వచ్చిన మాట ప్రకారంగా ఇక్కడ నిశ్చయించి ఇవ్వకుండా నువ్వు వెనకాడి ఉంటే నేను చెప్తున్నాను, వెనకాడవద్దు, ముందు నెరవేర్చు, ముందు ఇవ్వటానికి ప్రయత్నం చేయి. తర్వాత చూడు నీ లైఫ్లో నువ్వు ఎన్ని నూతనమైన ఆశీర్వాదాలు. బైబిల్ అంటుంది నూతన ద్రాక్ష రసం అంట పొర్లి పారుతుందంట. ఆ ఆశీర్వాదము నీకు జరుగును. కొద్ది క్షణం ప్రార్థన చేయండి స్వరమెత్తి. హల్లెలూయా. ప్రార్థించండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసు నీకే వందనాలు. చూడు, ఒకవేళ మీరు నిశ్చయించుకొని దేవుని పనికి ఇవ్వకుండా వెనకాడుతున్నారా? ఏం కాదులే, ఈసారి చూద్దామని వెనకలాగుతున్నారు. వద్దు. నువ్వు ఎంత వెనకలాగుతో నీకు రావాల్సిన మేలులు, నీకు రావాల్సిన ఆశీర్వాదం ప్రతిదీ దూరం అవుతుంది. దేవునికి ఇచ్చి చూడు. హన్నా చూడు, లేక పుట్టిన కుమారుని తిరిగి ఇచ్చిందంట. దేవుడు తిరిగి 2-3 బిడ్డలను ఇచ్చాడు. ఇచ్చి చూడు ఉత్సాహముగా, సనుగుడు గొనుగుడు లేకుండా ఇచ్చి చూడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం మీరందరూ 100 ఫలము పొందబోతున్నారు. ప్రతి ఆదివారం దేవుడు అదే చెప్తున్నాడు. ఆ 100 ఫలము రాకుండానట్లుగా ఒకవేళ మీరు నిశ్చయించిన, మీరు అనుకున్న దానిని నెరవేర్చకపోవటం వలన ఆ 100 పొలము నీకు అందకుండానట్లుగా ఒక అడ్డుగోడగా నిలబడుతుంది. ఆ అడ్డుగోడ పోవాలంటే అనుకున్నది నెరవేర్చండి. స్వరమెత్తి 2 చేతులు పైకెత్తి దేవుడు ఈరోజు నేర్పిన ఈ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రములు. స్తుతించండి దేవుని సన్నిధిలో. స్తుతించండి. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదిగో నీ హృదయముల నిశ్చయించిన దానిని ఇవ్వటానికి ముందుకు రా దేవుని బిడ్డ.
దాని వలనే నీకు కష్టాలు, దాని వలనే నీకు ఆర్థిక ఇబ్బంది. ఎంత కష్టపడ్డా నీ ఇంటిలో రూపాయి ఉండకపోవటానికి కారణం అదే. వృధా అవుతుంది డబ్బులు. హల్లెలూయా. ఇదిగో ఎవరెవరు నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, సనుగు కొనక బలవంతం కాక నీ హృదయమందు నిశ్చయించిన దానిని చెల్లించుటకు వెనకాడవద్దు. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఎంతో ప్రేమించెను. నీ ఉత్సాహమును చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే ఉత్సాహము, ఆనందాన్ని చూసి తిరిగి ఆయన ఇస్తాడంట. బైబిల్ అంటది, దేవుడు నీవు నీ కుటుంబము సుఖముగా ఆనందించుటకును అనుభవించుటకును ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడంట. నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే తిరిగి నీకు ధారాళముగా 100 ఫలమును నీవు ఇస్తావు. ఇదిగో బైబిల్ అంటది, ఇస్సాకు 100 విత్తనములను చల్లాడంట, 100 ఫలము పొందాడంట. హల్లెలూయా. సేమ్ అదే విధంగా మీరు విత్తాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఫలముగా పిలువబడుతున్న మందిరములో మనస్ఫూర్తిగా మీరు విత్తినట్లయితే 100 ఫలము. ఈ ఫలముతో దేవుని పరిచర్య జరగాలి. స్త్రీలారా అర్థం చేసుకోండి, మీలో చాలామంది పురుషులు, మీలో చాలామంది ఇక్కడ నిశ్చయించుకున్నారు, అనుకున్నారు, కానీ చెల్లించట్లేదు. అందువలనే మీకు మంచిది జరగట్లేదు. అందువలనే మీకు రావలసిన ప్రతిదీ వెనకాడుతుంది. ఇప్పుడే మారు మనసు పొంది అనుకున్నది నెరవేర్చి ఆ దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు ఖచ్చితంగా మీకు 100 క్రొత్త ద్రాక్షరసం అంట మీ గానుగులలో పొర్లున్నట్లుగా ఆశీర్వాదం రాబోతుంది. మీరు దానిని ఆటంకపరచకుడి. ప్రార్థన చేసుకుందాం. వినిన ఈ మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రతి దినము మీరు చేసిన దినం ఉత్సహించి సంతోషించుటకు సహాయం చేయండి. ప్రతిదినము నిన్ను వెతుకుటకు, నీ కృపతో తృప్తిపరచబడుటకు సహాయం చేయండి. ప్రతిదినము తండ్రిని కుమారుడైన యేసును మహిమపరచుటకు, నీ సంఘముతో కలిసి ఆనందించుటకు సహాయం పడండి. ఇక్కడ మేము ఏది నిశ్చయించుకున్నామో సనుగుడు గొనుగుడు లేకుండా ఉత్సాహముగా ఇచ్చుటకు సహాయం చేయండి. ఎందుకంటే నీ వాక్యంలో రాయబడింది, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఎంతో ప్రేమించెను. ఎందరో నిశ్చయించుకున్నారు కానీ వెనకాడుతున్నారు. అందువలన ఎన్ని నష్టాలు, డబ్బు వృధా అవుతుంది తండ్రి. ఒకవైపు దాస్తుంటే మరొక వైపు కరిగిపోతుంది. అది కారణం వారు నిశ్చయించుకున్నారు, మొక్కుబడి చేసుకున్నారు, నెరవేర్చటం లేదు. నీ బిడ్డలు గ్రహించి అర్థం చేసుకొని ముందుకు రావటకు సహాయం చేయి. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు ఈ 2025 సంవత్సరమున యేసు నామమున, యేసు సన్నిధిలో ప్రతి కుటుంబములో 100 ఫలము కలుగునుగాక యేసు నామమున. ఆర్థికంగా 100 ఫలము కలుగునుగాక యేసు నామమున. ఆరోగ్యంగా కానీ, అలాగనే ప్రభు ఆస్తి విషయములు కానీ, ఫలము, పంట, తోట నీ బిడ్డలు కలిగి ఉన్న వాటి మీద ఏ తెగులు, ఏ పురుగులు పని చేయకుండా వాటిని యేసు నామమున పారదోలుతున్నాం. ప్రతి పంట 100 ఫలము ఇచ్చును గాక యేసు నామమున. నీ ప్రజలు ఇక ఎన్నడూ సిగ్గునందరు అని నీ వాక్యములో చెప్పినట్లుగా నీ బిడ్డలు తల ఎత్తుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని అనేకులకు సాక్ష్యం చెప్పుటకు సహకరించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.